మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం శ్రీ వనదుర్గ దేవస్థానం జనజాతరకు ముస్తాబైంది. భక్తుల కోసం ఆర్టీసీ శాఖ దేవాలయం వరకు 10 బస్సులను ఏర్పాటు చేశారు. మంచినీటి ఎద్దడి రాకుండా నీటి ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుల్చారం పాపన్నపేట నుంచి భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకమైన క్యూ లైన్స్ వేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఈ సందర్భంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలిక పెండాల్స్ ఏర్పాటు చేయడమైంది, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడమైంది. క్యూ లైన్స్ నందు భక్తులకు తాగునీరు మరియు రేపు ఉపవాసం దీక్ష విరమించే భక్తులకు దేవాలయం నుంచి డోనర్స్ ద్వారా మన పనులు కానీ, ఖర్జూర పనులు కానీ అటువంటివి కూడా వాళ్ళకు దేవస్థానం నుంచి ఏర్పాటు చేయబడుతున్నాయి. మరియు వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ కూడా దేవస్థానం నుంచి 5 చోట్ల వాళ్ళకు భోజన సౌకర్యాలు కల్పించబడుతున్నది. అలాగే విచ్చేసిన భక్తులకు కూడా దేవస్థానం నుంచి భోజన సౌకర్యం కూడా కల్పించబడుతున్నది. దేవస్థాన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం గురించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 600 మంది సిబ్బంది దేవస్థాన సిబ్బంది పనులు నిర్వహిస్తున్నారు. అలాగే దేవస్థానంకి చేసే భక్తులందరూ కూడా స్నానం ఆచరించుటకు 3 చోట్ల, ఒకటి డ్యామ్ దగ్గర, మధ్యన ఇక్కడ మరి గుడి వద్ద 3 చోట్ల షవర్స్ ఏర్పాటు చేయడమైంది. ఇచ్చేసిన భక్తులందరికీ కూడా లడ్డు ప్రసాదము, పులిహోర అన్నీ కూడా ఏర్పాటు, ఒక అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరుగుతున్నది. భక్తులకు అక్కడ పార్కింగ్ దగ్గర దిగగానే అక్కడి నుంచి దేవస్థానం నుంచి మన పార్కింగ్ ప్లేస్ నుంచి దేవస్థానం వరకు ఇచ్చేసినప్పుడు దేవస్థానం ఆర్టీసీ ద్వారా ఒక 10 బస్సులను దేవస్థానం ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి దేవస్థానం వరకు ఉచిత సౌకర్యం, బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన పార్కింగ్ ప్లేస్ వద్ద కూడా ఒక 5,000 పైగా వెహికల్స్, 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయటకు అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం తీసుకొని పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేపు మనకు ఉదయం 10 గంటలకు ప్రాంతంలో శ్రీ దామోదర రాజనరసింహ గారు ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేవస్థానం నందు ఒక 36 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటికి అదనంగా ఇంకొక 64 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్తో పాటు ఒక మన స్విమ్మర్స్ను కూడా ఒక 157 మంది స్విమ్మర్స్ను మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ 3 స్నాన ఘట్టాల దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ దేవస్థానం నందు ఈ భక్తులు వచ్చేసే టైంలకు ఎలాంటి వాళ్ళకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 1000 మంది బందోబస్తు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 26వ తారీఖు నాడు మహాశివరాత్రి ఉదయం అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉదయం చండీయాగం, మన దేవస్థాన హోమశాలయాన్ని చండీయాగం జరుగుతుంది. 27వ తారీఖు నాడు బండ్లు తిరుగుతాయి. 28వ నాడు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.